Hi guys, hi. Hello everyone, hello. So yeah, మీరు కనుక ఛానల్ కొత్త అయితే నా పేరు ఉపేంద్ర అండ్ నేను ఐఐటి తిరుపతి నుంచి ఎంఎస్ చేస్తున్నా. సో యా, లాస్ట్ క్లాస్లో మనం క్లాసెస్ యొక్క ఎగ్జాంపుల్స్ చూసాం. లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాం, క్లాస్ యొక్క కోడ్స్ లేదా ఎగ్జాంపుల్స్ అనొచ్చు. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అసలు? ఓకే, నేను రెఫరెన్సెస్ ఎక్కడెక్కడ నుంచి తీసుకున్నా అంటే పైథాన్ క్రాష్ కోర్స్ బై ఎరిక్ మ్యాథ్స్ అండ్ ఈ బ్లాగ్ నుంచి కొంత రెఫరెన్స్ అనేది నేను తీసుకున్నాను. ఓకే, సో యా, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? చాలా దగ్గరలో వినే ఉంటారు, లైక్ ఇప్పుడు మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మీరు కొన్ని ట్రేట్స్ అనేవి ఇన్హెరిట్ చేసుకుంటారు. ట్రేట్స్ ఇన్ ద సెన్స్ కొన్ని బిహేవియర్ కానీ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి మీ అమ్మమ్మ దగ్గర నుంచి కానీ మీ తాతయ్య దగ్గర నుంచి కానీ మీకు ఇన్హెరిట్ అవుతాయి అంటారు. సేమ్ కాన్సెప్ట్ వాడతాం, ఎగ్జాక్ట్లీ సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇన్హెరిటెన్స్ ఈజ్ ఎ మెకానిజం వేర్ ఎ న్యూ క్లాస్, ఈ న్యూ క్లాస్ నేను ఏమంటున్నా డిరైవ్డ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్ అని అంటున్నా. ఓకే, acquires the properties and behaviors of an existing class. ఆల్రెడీ నా దగ్గర పేరెంట్ అనే ఒక పేరెంట్ క్లాస్ ఉంది. నేనేం చేస్తున్నా, ఒక కొత్త క్లాస్ని క్రియేట్ చేస్తున్నా. ఈ కొత్త క్లాస్ అనేది ఈ పేరెంట్ క్లాస్ నుంచి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కొన్ని బిహేవియర్ అనేది ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఓకే, సింపుల్. when one class inherits from another, it takes on the attributes and methods of the first class. ఓకే, ఈ పేరెంట్ క్లాస్ యొక్క బిహేవియర్ అంటే ఏమొస్తుంది? ఇప్పుడు పేరెంట్ క్లాస్లో మనం జనరల్గా ఏమేమి స్టోర్ చేస్తాం? ఒకటి వేరియబుల్స్, దీన్నే నేను యాట్రిబ్యూట్స్ అంటా. ఓకే, నెక్స్ట్ ఏం స్టోర్ చేస్తాం మనం? మెథడ్స్, అదే ఫంక్షన్స్. ఈ యాట్రిబ్యూట్స్ అండ్ ఈ మెథడ్స్ని మనం పేరెంట్ క్లాస్లో స్టోర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నా చైల్డ్ క్లాస్ అనేది ఈ మెథడ్స్ని కూడా యాక్సెస్ చేయగలదు. ఈ మెథడ్స్ అండ్ ఈ యాట్రిబ్యూట్స్ని కూడా యాక్సెస్ చేయగలదు. ఓకే, అర్థమైందిగా? అందుకే మనం దీన్ని పేరెంట్ క్లాస్ అంటాం, దీన్ని చైల్డ్ క్లాస్ అంటాం, ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. సింపుల్ టాపిక్, అసలు కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఓకే, ఏం పంట డెఫినేషన్లు అన్నీ రాసి పెట్టేశారు. ద సూపర్ ఫంక్షన్, ఈ సూపర్ ఫంక్షన్ అనేది కింద వస్తుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్ ఎక్స్ ఈజ్ ఎ స్పెషల్ ఫంక్షన్ దట్ అలౌస్ యూ టు కాల్ ఎ మెథడ్ ఫ్రమ్ ది పేరెంట్ క్లాస్. ఓకే, ఇక్కడ తప్పు పెడదాం. ద సూపర్ ఫంక్షన్ ఇన్ ది derived class is a special function that allows you to call a method from the parent class. అర్థమైందిగా? ఈ సూపర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే దీన్ని మనం నా చైల్డ్ క్లాస్లో నేను దీన్ని ఇనిషియలైజ్ చేస్తా. ఇది స్పెషల్ ఫంక్షన్. ఓకే, ఈ స్పెషల్ ఫంక్షన్ ఏం చేస్తుంది? నా పేరెంట్ క్లాస్లో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో మెథడ్స్ అండ్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయో వాటిని యాక్సెస్ చేసుకోవడానికి పనికి వస్తుంది చైల్డ్ క్లాస్. అండ్ ఈ చైల్డ్ క్లాస్లో సూపర్ అనే ఫంక్షన్ వాడతాం. ఓకే, ఈ రెండింటికి బ్రిడ్జ్ ఇది. ఓకే, ఈ సూపర్ అనే ఫంక్షన్ నేను ఈ చైల్డ్ క్లాస్లో రాస్తే ఇందులో ఉన్న మెథడ్స్ అండ్ యాట్రిబ్యూట్స్ అన్ని నేను ఈ చైల్డ్ క్లాస్లో నేను వాడుకోవచ్చు. సింపుల్, అర్థమైందిగా? ఇది ఒకటి రాసుకొని ఉంచుకోండి. యా, దిస్ లైన్ టెల్స్ పైథాన్ టు కాల్ ది ఇనిట్ మెథడ్ ఫ్రమ్ కార్. కింద ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఓకే, కింద ఎగ్జాంపుల్ చూస్తే సెకండ్ పాయింట్ అనేది అర్థమవుతుంది. ద నేమ్ సూపర్ కమ్స్ ఫ్రమ్ ఎ కన్వెన్షన్. ఏంటది? ఆఫ్ కాలింగ్ ద పేరెంట్ క్లాస్ ఏ సూపర్ క్లాస్. ఓకే, అండ్ ది చైల్డ్ క్లాస్ ఈజ్ ఏ సబ్ క్లాస్.
ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, చైల్డ్ అనేది సబ్ క్లాస్ అవుతుంది, పేరెంట్ అనేది సూపర్ క్లాస్ అవుతుంది. అందుకే మనకి ఇక్కడ సూపర్ అనే ఒక స్పెషల్ ఫంక్షన్ని ఎవరైతే పైథాన్ డెవలప్ చేశారో, ఎవరు డెవలప్ చేశారు, గైడవ్ అండ్ రుసం. ఓకే, 2 days బ్యాక్ ఒక ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ వచ్చిందనమాట. ఓకే, పైథాన్ డాక్యుమెంటరీ అని చెప్పేసి. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 1 hour 30 minutes 1 hour 30 minutes ఏమో ఉంది. 1 hour 30 minutes ఏమో ఉంది డాక్యుమెంటరీ. చాలా బాగుంది. అసలు పైథాన్ అనేది ఎందుకు కనిపెట్టారు, ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత పైథాన్ అనేది పడిపోయే టైంలో క్రియేటర్స్ ఏం చేశారు, పైథాన్ 2కి పైథాన్ 3కి క్లాష్. చాలా బాగుంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి, యూట్యూబ్లోనే ఉంది. పైథాన్ డాక్యుమెంటరీ కూడా వచ్చేస్తుంది యూట్యూబ్లో డైరెక్ట్గా. ఓకే, సో ఎక్కడున్నాం, ఓకే, డెవలపర్స్ అనేవాళ్ళు సూపర్ అనే స్పెషల్ ఫంక్షన్ని క్రియేట్ చేశారు. సో దట్ నా చైల్డ్ క్లాస్, నా పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నిటిని నేను నా చైల్డ్ క్లాస్ నేను వాడుకోవడానికి. ఓకే, సింపుల్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మొత్తం అర్థమైపోతుంది అసలు. ఓకే, ఇక్కడ చూడండి ఏమవుతుందో. నేను ఆల్రెడీ కార్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేసి ఉంచుకున్నాను. ఓకే, కార్ అనే క్లాస్ని క్రియేట్ చేసి ఉంచుకున్నాను. ఓకే, ఆ కార్ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది. అందులో నేను ఏమేమి స్టోర్ చేస్తున్నా, మ్యానుఫ్యాక్చరర్ స్టోర్ చేసా, మోడల్ స్టోర్ చేసా, ఇయర్ స్టోర్ చేసా. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఈ క్లాస్లో ఉన్నాయి. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఎలక్ట్రిక్ కార్ అని ఇంకొక చైల్డ్ క్లాస్ని నేను క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఈ బ్రాకెట్స్ లోపల నేను ఏం పాస్ చేశాను, నా పేరెంట్ క్లాస్ని పాస్ చేశా. పేరెంట్ క్లాస్. ఓకే, ఈ చైల్డ్ క్లాస్లో నేను నా పేరెంట్ క్లాస్ని పాస్ చేశా ఈ బ్రాకెట్స్లో. ఓకే, అంటే ఏంటి, నేను ఇన్హెరిట్ చేస్తున్నా ఈ పేరెంట్ క్లాస్లో ఈ కార్ అనే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అండ్ యాట్రిబ్యూట్స్ అన్ని నేను ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ అనే చైల్డ్ క్లాస్లో నేను వాడుకోవచ్చు. ఓకే, సింపుల్. ఇక నేను ఏం చేస్తున్నా, రిప్రజెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ కార్ స్పెసిఫిక్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓకే, పైన నేను పేరెంట్ క్లాస్ దేన్ని క్రియేట్ చేసా, ఎనీ టైప్ ఆఫ్ కార్కి నేను క్రియేట్ చేశాను. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, స్పెసిఫిక్గా ఎలక్ట్రిక్ కార్ కోసం నేను ఒక కొత్త క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, డెఫ్ ఇనిట్ అంటే ఏమవుతుంది, మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది ఒక్కసారి. ఓకే, ఒకసారిగా కాల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో నేను ఏమేమి పాస్ చేస్తాను, సెల్ఫ్ అంటే చెప్పా, ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్, మ్యానుఫ్యాక్చరర్, మోడల్, ఇయర్, ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయి, పేరెంట్ క్లాస్ నుంచి నేను తెచ్చుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఇది సూపర్ క్లాస్. ఓకే, ఇక్కడ చూడండి, సూపర్ డాట్ అండర్ స్కోర్ ఇన్నిట్, ఇక్కడ డబుల్ అండర్ స్కోర్. ఓకే, ఇదే ఫార్మాట్, ఎట్లనే రాయాలి. ఇంకా ఇందులోపల నేను ఏం చేస్తున్నా, మ్యానుఫ్యాక్చరర్, మోడల్, ఇయర్, పైనుంచి నాకు ఏమేమైతే కావాలో వాటిని నేను ఇక్కడ రాసుకుంటా. సింపుల్, అంతే. ఈ ఒక్క లైన్ రాస్తే ఈ సూపర్ బ్రాకెట్స్ డాట్ అండర్ స్కోర్ ఇన్నిట్ అండర్ స్కోర్ నాకు కావాల్సిన అట్రిబ్యూట్స్, నాకు కావాల్సిన మెథడ్స్ అన్ని ఇక్కడ రాసుకుంటే సెట్. ఇంకా నేను ఈ చైల్డ్ క్లాస్లో కూడా నా పేరెంట్ క్లాస్లో ఉన్నవన్నీ వాడుకోవచ్చు. సింపుల్, అర్థమైందిగా. అందుకే మనం ఈ సూపర్ అనే స్పెషల్ ఫంక్షన్ వాడతాం. ఓకే, ఇక్కడ కింద చూడండి, ఇప్పుడు నేను ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఈ ఆబ్జెక్ట్ పేరు ఏంటి, కార్, ఎలక్ట్రిక్ కార్. మోడల్ ఏంటి, మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, టెస్లా, మోడల్ ఎస్, అండ్ ఇయర్ ఏంటి, 2022. ఇప్పుడు నేను ఇక్కడ గెట్ డిస్క్రిప్షన్, ఈ కింద ఆ పైన క్రియేట్ చేసాను అనుకోండి, గెట్ డిస్క్రిప్షన్ అనే ఆల్రెడీ క్రియేట్ చేసాను పేరెంట్ క్లాస్లో. ఈ గెట్ డిస్క్రిప్షన్ నేను ఎప్పుడైతే కొడతానో నా కార్, నా మ్యానుఫ్యాక్చరర్, మోడల్ అండ్ ఇయర్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు కోడ్ చూద్దాం మనం. ఈ మొత్తం కోడ్ చూస్తే మీకు ఒకసారి నీట్గా అర్థమైపోతుంది. ఓకే, సో యా, సేమ్ పైనుంచి కింద వరకు చదువుకుంటూ వచ్చేద్దాం. ఓకే, ఇన్హెరిటెన్స్ ఆల్రెడీ చెప్పేసా. హౌ టు క్రియేట్ ఏ చైల్డ్ క్లాస్. ఓకే, దీన్ని ఒకసారి రీక్యాప్ చేసేద్దాం సో దట్ మీకు గుర్తుంటుంది. ఓకే, ఈ కార్ క్లాస్
ఓ షిట్. ఓకే, ఈ కార్ క్లాస్లో నేను ఏం చేస్తున్నా, ఏ సింపుల్ అటెంప్ట్ టు రిప్రజెంట్ ఏ కార్. నేను ఏం చేస్తున్నా, మ్యానుఫ్యాక్చరర్, మోడల్, ఇయర్ ఎట్లా పెడుతున్నా, సెల్ఫ్ డాట్ మ్యానుఫ్యాక్చరర్ అని చెప్పేసి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ కోసం నేను డిక్లేర్ చేసి పెట్టేస్తున్నా. ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్లో ఈ వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా, ఓడోమీటర్ రీడింగ్. లాస్ట్ క్లాస్లో చెప్పా ఓడోమీటర్ రీడింగ్ అనేది ఎట్లా అప్డేట్ చేస్తున్నాం అనేసి. 2 మెథడ్స్ వాడాం. ఒకటి డైరెక్ట్గా యాట్రిబ్యూట్ని యాక్సెస్ చేయొచ్చు, రెండోది ఏంటి, నేను ఒక ఫంక్షన్ లోపల నుంచి ఆ యాట్రిబ్యూట్ని యాక్సెస్ చేయొచ్చు. ఏది సేఫర్ మెథడ్ అని కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను. ఓకే, ఫస్ట్ మెథడ్ ఏంటి, గెట్ డిస్క్రిప్షన్. ఈ గెట్ డిస్క్రిప్షన్ ఏమవుతుంది, ఇయర్ ప్రింట్ చేస్తున్నాం, మ్యానుఫ్యాక్చర్ ప్రింట్ చేస్తున్నాం, మోడల్ ప్రింట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఈ మొత్తాన్ని రిటర్న్ చేస్తున్నాం. ఓకే, సింపుల్. ఇక్కడ ఇంకో మెథడ్ ఏంటిది, రన్స్ ఆన్. రన్స్ ఆన్ అంటే దేని మీద రన్ అవుతుంది, ఓకే, ఇది డీజిల్ మీద రన్ అవుతుంది అని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, అప్డేట్ ఓడోమీటర్. ఈ అప్డేట్ ఓడోమీటర్ అనే మెథడ్ దగ్గర మనం ఓడోమీటర్ రీడింగ్ అనేది అప్డేట్ చేస్తున్నాం. సింపుల్. ఇది లాస్ట్ వీడియోలో మనం ఇది లాస్ట్ వీడియోలో చూసాం. ఇప్పుడు నేను అలా కిందకు వస్తే, ఓకే, ఇక్కడ చూడండి, ఇలా కిందకు వస్తే కార్, ఎలక్ట్రిక్ కార్. ఓకే, ఇందులోపల ఏం చెప్పా, ఇందులోపల నేను నా పేరెంట్ క్లాస్ని పాస్ చేయాలి. పేరెంట్ క్లాస్. ఓకే, ఇది నా చైల్డ్ క్లాస్, ఇది నా చైల్డ్ క్లాస్. ఓకే, ఇక నేను ఏం చేస్తున్నా చూడండి, డాక్స్ట్రింగ్ చదవండి. రిప్రజెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ కార్ స్పెసిఫిక్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓకే, స్పెసిఫిక్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసమే ఇది. ఓకే, డెఫ్ అండర్స్కోర్ ఇన్నిట్ అండ్ సెల్ఫ్, మ్యానుఫ్యాక్చరర్, మోడల్, ఇయర్. ఇక్కడ నేను ఇంకో ఎక్స్ట్రా ఏం చేస్తున్నా, బ్యాటరీ సైజ్ అనేది యాడ్ చేస్తున్నా. బ్యాటరీ సైజ్ బై డిఫాల్ట్ నేను ఎంత పెట్టా, 75 పెట్టా. కింద ఇంకా ఎక్స్ట్రా ఇంకేదైనా వాల్యూ ఇస్తే ఆ వాల్యూ అనేది ఓవర్ రైడ్ అయిపోతుంది. ఓవర్ రైడ్ అంటే ఏంటి, ఓవర్ రైడ్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాల్యూని ఇంకో వాల్యూతో అప్డేట్ చేసేస్తాం డైనమిక్గా. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇప్పుడు బ్యాటరీ సైజ్ బై డిఫాల్ట్ ఇక్కడ ఎంత ఇచ్చా, 75 ఇచ్చా. కానీ నేను కింద ఇంకో వాల్యూ ఇస్తే ఈ వాల్యూ అనేది క్యాన్సిల్ అవుట్ అయిపోయి ఈ 100 అనేది స్టోర్ అవుతుంది. దీన్నే మనం ఓవర్ రైడ్ అంటాం. ఓవర్ రైడ్ చేస్తున్నాం. ఓకే, సింపుల్. ఓకే, ఇదంతది 75 డన్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, సూపర్ బ్రాకెట్స్ డాట్ అండర్స్కోర్ ఇనిట్ డబుల్ అండర్స్కోర్, ఇది అండర్స్కోర్ ఇనిట్ అండర్స్కోర్ పైన ఏవైతే యాట్రిబ్యూట్స్ ఉన్నాయో అన్ని ఇక్కడ వరుసగా రాసేయడమే. ఓకే, ఈ ఒక్క లైన్తో మనం ఏం చేస్తున్నామంటే పైన ఎన్నైతే యాట్రిబ్యూట్స్ ఉన్నాయో అవన్నీ ఈ చైల్డ్ క్లాస్లో కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నాం మనం. ఓకే, మనం ఒక పర్మిషన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, నువ్వు చైల్డ్ క్లాస్, నువ్వు పైన ఉన్న పేరెంట్ క్లాస్ నుంచి ఈ యాట్రిబ్యూట్స్ అన్ని నువ్వు వాడుకోవచ్చు అని చెప్పేస్తున్నాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, పైన బ్యాటరీ సైజ్ అనేది మనం డిక్లేర్ చేయలేం, ఎందుకంటే కార్కి బ్యాటరీ సైజ్ అవసరం లేదు. స్పెసిఫిక్గా ఎలక్ట్రిక్ కార్ కోసం కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం, సెల్ఫ్ డాట్ బ్యాటరీ సైజ్ ఈక్వల్ టు బ్యాటరీ సైజ్ ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే, స్పెసిఫిక్గా ఎలక్ట్రిక్ కార్ కోసమే కాబట్టి. ఓకే, కింద ఏం చేస్తున్నా, ఒక మెథడ్ని కాల్ చేస్తున్నా. ఈ మెథడ్ ఏంటి, రన్స్ ఆన్. ఏం పాస్ చేస్తున్నా, ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ని నేను పాస్ చేస్తున్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా. మ్యానుఫ్యాక్చరర్ డాట్ టైటిల్ రన్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ మీద రన్ అవుతుందని నేను చెప్తున్నా. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా, ఇంకో మెథడ్ డిస్క్రైబ్ బ్యాటరీ. దిస్ కార్ హ్యాజ్ ఏ సెల్ఫ్ డాట్ బ్యాటరీ అంటే ఈ బ్యాటరీని నేను ఇక్కడ చూపిస్తున్నా. ఓకే, సెల్ఫ్ డాట్ బ్యాటరీ ఇన్ని కిలోవాట్స్ ఇన్ని కిలోవాట్స్ బ్యాటరీ ఉంటుందని చెప్తున్నాం మనం. సింపుల్. కిలోవాట్ అవర్ అనుకుంటా, కిలోవాట్ అవర్ అంత ఐడియా లేదు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఇది మొత్తం అర్థమైందిగా, సింపుల్, అంతే, పెద్ద టాస్క్ ఏం లేదు. ఇప్పుడు కింద నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. ఇదేంటిది ఏం అర్థం కాబట్టి డబ్బా గీసేయండి, తర్వాత చూసుకుందాం. ఫస్ట్ డబ్బా గీసి పడేయాలి, ఆ తర్వాత ఏదో చేద్దాం. ఓకే, ఎలక్ట్రిక్ కార్లో నేను ఏం పాస్ చేస్తున్నాను, ఫస్ట్ టెస్లా అంట. ఇక్కడ ఏంటిది, మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, మ్యానుఫ్యాక్చరర్ టెస్లా. ఓకే, డన్, రాసేసాను. తర్వాత ఏంటి, మోడల్ అంట. మోడల్ ఏంటి,
మోడల్ ఎస్ అంట. మోడల్ ఎస్ తర్వాత ఏంటి ఇయర్ ఏంటి 2022. ఈ 3 ఎక్కడున్నాయి చూడండి. ఈ 3 నేను అసలు నా చైల్డ్ క్లాస్లో నేను ఎక్కడా కూడా ఈ మూడింటిని నేను ఇచ్చేయలే. సపరేట్గా మళ్ళీ సెల్ఫ్ డాట్ మ్యానుఫ్యాక్చరర్ ఈక్వల్ టు మ్యానుఫ్యాక్చరర్, సెల్ఫ్ డాట్ ఇయర్ ఈక్వల్ టు ఇయర్, సెల్ఫ్ డాట్ మోడల్ ఈక్వల్ టు మోడల్ అని నేను ఇక్కడ ఏమి ఇలే. కానీ పైన నేను అలాగ ఇచ్చా. పైన నుంచి నేను కిందకి ఇన్హెరిట్ చేసుకుంటున్నా. అర్థమవుతుందిగా ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది. ఇక్కడ నేను సపరేట్గా సెల్ఫ్ డాట్ బ్యాటరీ సైజ్ అని ఇచ్చా. బ్యాటరీ సైజ్ ఈక్వల్ టు బ్యాటరీ సైజ్. బై డిఫాల్ట్ బ్యాటరీ సైజ్ ఎంత 75, కానీ నేను ఆల్రెడీ 100 ఇచ్చాను కాబట్టి ఇది అనేది ఓవర్ రైడ్ అయిపోయి 100 స్టోర్ అవుతుంది. ఇది మొత్తం ఒక కార్ అనే ఆబ్జెక్ట్. ఓకే, అర్థమైందిగా. ఇది ఒక్క లైన్ రాస్తే ఇంత ప్రాసెస్ అయిపోతుంది. ఎందుకు అవుతుంది? ఇది ఫస్ట్ టైం ఇనిషియలైజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇనిట్ అనే మెథడ్ అనేది కాల్ అవుతుంది కాబట్టి. అర్థమైందా? సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఇది ఆన్లైన్ ఉందా? ఓకే, ఆన్లైన్ ఉంది. ఇది ఒకటి ఉంచేసి మిగిలిన తీసేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి. ఇక్కడ నేను ఏం ప్రింట్ చేస్తున్నా? ప్రింట్ కార్ డాట్ గెట్ డిస్క్రిప్షన్. ఓకే, ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ఎక్కడా కూడా గెట్ డిస్క్రిప్షన్ అనేది నేను అసలు రాయని కూడా రాయాలి. అసలు కోడ్ కూడా లేదు. అసలు ఆ మెథడ్ అనేది నా ఎలక్ట్రిక్ కార్లో లేదు అసలు. కానీ ఈ గెట్ డిస్క్రిప్షన్ అనేది ఎక్కడ ఉంది? చూసారా? ఈ గెట్ డిస్క్రిప్షన్ అనేది ఎక్కడ ఉంది? కనిపిస్తుందా? గెట్ డిస్క్రిప్షన్ అనేది ఎక్కడ ఉంది? ఈ మెథడ్ నేను ఈ చైల్డ్ క్లాస్లో వాడుకుంటున్నాను. ఓకే, అర్థమైందిగా? సింపుల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ప్రింట్ కార్ డాట్ గెట్ డిస్క్రిప్షన్. ఓకే, పైన ఏదైతే ఫంక్షన్ రాసామో సేమ్ అట్లనే ప్రింట్ అయిపోతుంది. ఏంటి? ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ప్రింట్ అవుతుంది, టెస్లా అని చెప్పేసి. టెస్లా అని చెప్పేసి ఆ తర్వాత మోడల్ ఎస్, ఆ తర్వాత 2022. ఓకే, సింపుల్. మరి బ్యాటరీ ఎందుకు ప్రింట్ అవ్వదు? బ్యాటరీ సైజ్ ఎందుకు ప్రింట్ అవ్వదు? ఎందుకంటే పైన బ్యాటరీ ఉండదు కదా కార్కి, కాబట్టి అది ప్రింట్ అవ్వదు. నేను ఇక్కడ చూడు మళ్ళీ దాన్ని ఎక్స్ప్లిసిట్గా కాల్ చేస్తున్నా, కార్ డాట్ డిస్క్రైబ్ బ్యాటరీ అని చెప్పేసి. అప్పుడు నాకు ఈ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఓకే, అప్పుడు ఇది అనేది ప్రింట్ అవుతుంది. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఓకే, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? కన్ఫ్యూజన్ అంటే కింద కమెంట్స్లో పెట్టండి, మళ్ళీ చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఓకే, డన్. ఇది ఉంచుదామా? ఇది తీసేద్దాం. ఓకే, డన్. అర్థమైందిగా? ఇంతే కాన్సెప్ట్. ఇన్హెరిటెన్స్ అంటే ఇంతే, పెద్ద భయపడిపోవాల్సిన ఇదేం లేదు. ఇన్హెరిటెన్స్ అంటే ఇంతే. ఇక్కడ చూడండి, ఇక్కడేమవుతుంది? ఓకే, ఇక్కడేమవుతుంది? కార్ డాట్ రన్స్ ఆన్. ఇప్పుడు మనం ఈ మెథడ్ని కాల్ చేస్తున్నాం. కార్ డాట్ రన్స్ ఆన్ ఈ మెథడ్ని కాల్ చేస్తే ఇది అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సింపుల్. ఒక్కొక్కటి ప్రింట్ చేసి చూపిస్తా, సో దట్ కన్ఫ్యూజన్ ఉంది. ఓకే, ఇది చూడండి, 2022 టెస్లా మోడల్ ఎస్. ఓకే, డన్. ఆ తర్వాత బ్యాటరీని ప్రింట్ చేద్దాం. ఓకే, బ్యాటరీ 100 kWh అనేది బ్యాటరీ ఉంది. ఓకే, ఇప్పుడు రన్స్ ఆన్ ప్రింట్ చేస్తాను. దేని మీద రన్ అవుతుంది? ఎలక్ట్రిసిటీ మీద రన్ అవుతుంది. ఓకే, సింపుల్. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ చూడండి, సింపుల్. ఓకే, ఇందులోనే చిన్న చేంజెస్ చేద్దాం. ఓకే, ఈ పైన నేను ఏం ప్రింట్ చేశా, ఏం రాసా అంటే బ్యాటరీకి ఒక సపరేట్ క్లాస్ రాసా. ఓకే, బ్యాటరీ అనేది బ్యాటరీ, దేనికైనా బ్యాటరీ. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ కన్నా బ్యాటరీ అంతే. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటీస్కి, ఎలక్ట్రిక్ బైక్స్కి కూడా సేమ్ బ్యాటరీ ఉంటుంది. నేనేం చేద్దాం అనుకున్నా అంటే, ఈ బ్యాటరీ ప్రాపర్టీస్ అన్ని ఒక క్లాస్లో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దట్ స్కూటీకి కూడా అదే బ్యాటరీ ఉంటుంది, లైక్ కొంత మారుతుంది. దాన్ని అప్పుడు నేను ఇన్హెరిట్ చేసుకొని అక్కడ మార్చుకుంటాను స్కూటీకి తగ్గట్టుగా. కానీ ఒరిజినల్ బ్యాటరీ ప్రాపర్టీ అనేది అంత అక్కడ నేను ప్రిజర్వ్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, బ్యాటరీ అనేది ఒక కొత్త క్లాస్ని క్రియేట్ చేసేసాను. ఇప్పుడు ఇందులో నేను ఏం చేశాను, డెఫ్ __init___ సెల్ఫ్ బ్యాటరీ సైజ్ బై డిఫాల్ట్ 75 పెట్టా.
ఆ తర్వాత ఏం చేసా, బ్యాటరీ సైజుని ఇనిషియలైజ్ చేసా, స్టోర్ చేస్తున్నా, సెల్ఫ్ డాట్ బ్యాటరీ సైజులో బ్యాటరీ సైజుని స్టోర్ చేస్తున్నా. ఆ తర్వాత ఏం చేస్తున్నా, డెఫ్ డిస్క్రైబ్ బ్యాటరీ. ఓకే, ఇదేం చేస్తుంది, ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తుంది ఈ కార్ అనేది ఎంత కిలోవాట్ అవర్తో పరిగెడుతుంది, అదే రన్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, అప్పుడు నేను ఏం చేయొచ్చు, దీన్ని తీసేయచ్చు, ఈ డిస్క్రైబ్ బ్యాటరీని నేను తీసేస్తా. ఓకే, ఆ తర్వాత దీన్ని తీస్తా, ఆ తర్వాత దీన్ని కూడా తీసేస్తా. ఓకే, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇది ఒకటి పెడతా, సెల్ఫ్ డాట్ బ్యాటరీ సైజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం బ్యాటరీ అని పెట్టుకోవాలి, అంతేనా. సెల్ఫ్ డాట్ బ్యాటరీ ఈక్వల్ టు బ్యాటరీ సైజ్ సెల్ఫ్ డాట్ బ్యాటరీ ఈక్వల్ టు బ్యాటరీ సైజ్ అని పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. సెల్ఫ్ డాట్ బ్యాటరీ డాట్, ఓకే ఇది అవసరం లేదనుకుంటా, సెల్ఫ్ డాట్ వెయిట్ ఒక్క నిమిషం, సెల్ఫ్ డాట్ బ్యాటరీ డాట్ డిస్క్రైబ్ బ్యాటరీ అంటే ఫస్ట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఓకే డన్, అంతే. ఒకసారి ప్రింట్ చేసుకుంటాం. ఓకే అంతే, సరిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి, కార్ డాట్ బ్యాటరీ డాట్ డిస్క్రైబ్ బ్యాటరీ. ఓకే, ఈ కార్ అనేది ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది. ఓకే, ఇనిషియలైజేషన్ దగ్గర నేను ఏం చేస్తున్నా, సెల్ఫ్ డాట్ బ్యాటరీకి ఏం చేస్తున్నా, బ్యాటరీ క్లాస్ నేను కాల్ చేస్తున్నా. బ్యాటరీ క్లాస్లో నేను ఏం పాస్ చేస్తున్నా, ఈ బ్యాటరీ సైజ్ అనేది పాస్ చేస్తున్నా. బ్యాటరీ సైజ్ బై డిఫాల్ట్ ఎంత 75, కానీ నేను ఇక్కడ ఎంత ఇచ్చా, 100 ఇచ్చా. ఓకే, ఈ బ్యాటరీ, ఓకే ఎట్లా కాదు, డబ్బాలు గీస్తే ఇంకా బాగా అర్థమైపోతుంది అసలు, సింపుల్ అబ్బాయి ఏం లేదు. ఓకే, ఇది కార్ అనే ఎలక్ట్రిక్ కార్ అనే క్లాస్, ఈ కార్ అనే ఆబ్జెక్ట్ ఇది. ఎందుకంటే నేను ఇప్పుడు ఏం స్టోర్ చేస్తున్నా, టెస్లా. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తున్నా, మోడల్ ఎస్, ఆ తర్వాత ఏం చేస్తున్నా 2022 స్టోర్ చేస్తున్నా, ఆ తర్వాత బ్యాటరీ సైజుని స్టోర్ చేస్తున్నా. ఓకే, ఈ బ్యాటరీ సైజ్ అనేది ఫస్ట్ ఇక్కడ ఇనిషియలైజ్ అవుతుంది, ఆ తర్వాత ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ చూడండి, నేను ఇంకో క్లాస్ను కాల్ చేస్తున్నా, అంటే ఇక్కడ ఏమవుతుంది, బ్యాటరీ అనే, ఓకే ఈ బ్యాటరీలో నేను ఏం స్టోర్ చేస్తున్నా, ఈ బ్యాటరీ అనే క్లాస్ని కాల్ చేస్తున్నా. ఈ క్లాస్లో ఏం పంపించా, బ్యాటరీ సైజ్ పంపించా. ఈ బ్యాటరీ సైజ్ ఎంత, 100, 75 కాదు, ఓవర్ రైడ్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ మనం 100 పంపించాం. ఓకే ఓకే, అలా కొంచెం పైకి వెళ్తే బాగుంటుంది, చాలా ఇబ్బంది ఉంది అసలు, ఫస్ట్ టైం వాడుతున్నాం ఇలాంటివి, అలవాటు అవ్వట్లేదు గైస్. సో ఎక్కడ చూడండి, ఇక్కడ నేను బ్యాటరీ సైజ్ని పంపిస్తున్నా, ఇక్కడ బై డిఫాల్ట్ ఎంత 75, కానీ ఇక్కడ ఏముంది, ఆల్రెడీ నేను 100 పంపిస్తున్నా. ఓకే, ఈ 100 అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో ఏం స్టోర్ అవుతుంది, 100 స్టోర్ అవుతుంది, అంటే ఇక్కడ బ్యాటరీ సైజ్ ఈక్వల్ టు 100 స్టోర్ అవుతుంది. ఓకే, ఇక్కడ బ్యాటరీ సైజ్ ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ ఒక బ్యాటరీ సైజ్ అనేది ఉంది, ఇది దీనికి మ్యాప్ అవుతుంది, అంతే. అర్థమైందా, సింపుల్, పెద్ద టాస్క్ ఏం లేదు ఇక్కడ అసలు. ఇలా డబ్బాలు గీసుకుంటే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఓకే, ఎసెన్షియల్గా మనం చేస్తుంది అదే, కాకపోతే ఏంటంటే రీడబిలిటీ పెంచుతున్నాం, అండ్ కోడ్ అనేది యూజబిలిటీని కూడా పెంచుతున్నాం. ఒకటి రీడబుల్ కోడ్ రాస్తున్నాం, ఇంకోటి ఏంటి, రీయూజ్ చేసుకోవచ్చు నేను కోడ్ అనేది. ఇప్పుడు ఇదే బ్యాటరీ సైజు నేను ఇంకో స్కూటీ క్రియేట్ చేస్తాను, ఈ స్కూటీకి కూడా నేను దీన్ని ఇట్లా మ్యాప్ చేసుకుంటా. అర్థమైందా, అది ఇన్హెరిటెన్స్ వల్ల అది లాభం అనమాట. ఓకే, అడ్వాంటేజ్ అది, తెలివి ఎక్కువైపోయింది, అడ్వాంటేజ్ అది. ఓకే, సింపుల్, ఇది మొత్తం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్, ఇంతే, అస్సలు కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఒకవేళ అర్థం కాకపోతే కింద మళ్ళీ కమెంట్స్లో పెట్టండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, ఒకసారి దీన్ని మనం ఎలా రన్ చేసాంగా,
ఓకే, రన్ చేస్తే ఇట్లా అవుట్పుట్ అనేది వస్తుంది. దిస్ సేమ్ పైన ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఈ పర్టికులర్ క్లాస్కి వెళ్ళి ఇక్కడ ఇనిషియలైజ్ చేసి మళ్ళీ దాన్ని మ్యాప్ చేసుకొని తెచ్చి ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకే, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు, అర్థమైందని అనుకుంటున్నా. ఇది పని చేస్తుందా? పని చేస్తుంది. ఓకే, డన్. అది మొత్తం ఇక్కడ వరకు అయితే పైథాన్ దగ్గర అయిపోయినట్టే. ఇక్కడ మనం ఓకే, ఇంపోర్టింగ్ దగ్గర ఏం చేస్తామంటే, ఇప్పుడు చూడండి, నేను కార్ క్లాస్, బ్యాటరీ క్లాసు, ఎలక్ట్రిక్ కార్ క్లాస్ అన్నీ ఒకే దగ్గర రాసి పడేసా కదా. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కార్ క్లాస్ ఒక దగ్గర రాసా, ఎలక్ట్రిక్ కార్ ఒక దగ్గర రాసా. ఈ మెయిన్ ఫంక్షన్లో నేను ఆ రెండింటిని వాడుకుంటున్నా, అంతే, సింపుల్, ఏం లేదు. ఓకే, ఇది చూడండి, కార్ డాట్ పైలో నేను ఏం స్టోర్ చేస్తున్నా, సేమ్ ఇదే కాపీ చేశా, భయపడదండి. సేమ్ ఇదే ఇట్లా తీసి కంట్రోల్-C చేసి కంట్రోల్-V పెట్టే ఇక్కడ పెట్టా. ఇదేం చేస్తుంది, ఏ క్లాస్ దట్ కెన్ బి యూజ్డ్ టు రిప్రజెంట్ ఏ కార్. ఓకే, అంతే. ఈ కార్ డాట్ పై అంటే ఎలక్ట్రిక్ కార్ డాట్ పై అంటే ఏమవుతుంది, ఏ కార్ దట్ కెన్ బి యూజ్డ్ టు రిప్రజెంట్ ఏ ఎలక్ట్రిక్ కార్ అండ్ ఎలక్ట్రిక్ కార్. ఓకే, సింపుల్. సేమ్ ఫంక్షన్స్, ఇనిట్, సూపర్, సేమ్ కాల్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్రమ్ కార్, ఇక్కడ చూడండి, ఇదే ఇంపార్టింగ్ మో ఇది. ఓకే, ఫ్రమ్ కార్ అంటే ఏంటి, ఈ ఫైల్లో నుంచి నాకేం కావాలి, కార్ అనే క్లాస్ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సింపుల్, అర్థమైంది కదా. ఈ కార్ అనే క్లాస్ నేను ఎక్కడ పాస్ చేస్తున్నా, ఈ బ్రాకెట్స్లో పాస్ చేస్తున్నా. ఎందుకు, ఇన్హెరిటెన్స్ కోసం. ఓకే, ఈ సూపర్ క్లాస్ని కాల్ చేస్తున్నా, ఈ వాల్యూస్ అన్ని నేను యాక్సెస్ చేస్తున్నా. డన్నా. సేమ్ కొత్తగా నేను ఏం యాడ్ చేశా అంటే, ఈ కార్ క్లాస్ని వేరే దగ్గర స్టోర్ చేశా, ఈ ఎలక్ట్రిక్ కార్ని వేరే దగ్గర స్టోర్ చేశా, ఈ కార్ని ఇంపోర్ట్ చేసుకున్నా, ఈ కార్ అనే ఫైల్లో నుంచి ఈ కార్ అనే క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నా, అండ్ దాన్ని నేను ఇందులో పంపించాను. ఓకే, సింపుల్, అంతే. ఆ తర్వాత మెయిన్ డాట్ పై, ఈ మెయిన్ డాట్ పైలో ఏం చేస్తున్నా చూడండి. ఈ మెయిన్ డాట్ పైలో ఫ్రమ్ ఎలక్ట్రిక్ కార్ ఇంపోర్ట్ ఎలక్ట్రిక్ కార్ అంటే ఈ ఎలక్ట్రిక్ కార్ అనే ఫైల్లో నుంచి ఎలక్ట్రిక్ కార్ అనే క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, మై కార్ని క్రియేట్ చేస్తున్నా. సేమ్ డబ్బా, మై కార్, సేమ్ టెస్లా, సేమ్ మోడల్, సేమ్ 2022. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, డిస్క్రిప్షన్ ప్రింట్ చేసుకుంటున్నా. ఓకే, సింపుల్. కార్ డాట్ రన్స్ ఆన్. ఇక్కడ ఏవైతే మెథడ్స్ని మీరు డిక్లేర్ చేశారో అవే మెథడ్స్ని మీరు ఈ మెయిన్ ఫంక్షన్లో వాడుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇలా ఎందుకు చేస్తున్నాం అసలు. ఓకే, ఇప్పుడు నేను ఎవరికైనా కోడ్ వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నా దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ ఉన్నారు. ఓకే, ఆ టీం ఎట్లా పనిచేస్తున్నారంటే, ఫర్ సపోజ్ ఒక 100 మంది కార్ తయారు చేస్తున్నారు, ఒక 100 మంది ఎలక్ట్రిక్ కార్ తయారు చేస్తున్నారు. ఓకే, నేను వాళ్ళకి మొత్తం ఫైల్ కనుక పంపిస్తే వాళ్ళు సపరేట్ చేసుకున్నారు అనమాట. ఓకే, నాకు ఈ 100 మంది ఏం చేస్తారు, ఎలక్ట్రిక్ కార్ అనేది డిలీట్ చేసేస్తారు. ఈ 100 మంది ఏం చేస్తారు, నార్మల్ కార్ అనేది డిలీట్ చేసేస్తారు. నార్మల్ కార్ డిలీట్ చేయరు, ఈ 100 మంది ఎలక్ట్రిక్ కార్ అని డిలీట్ చేస్తారు, ఈ 100 మంది అది ఉంచుతారు. ఎందుకంటే మనం ఇన్హెరిట్ చేసుకోవాలి కాబట్టి. సో నేనేం చేస్తున్నా అంటే మొత్తం సెగ్రిగేట్ చేసేస్తున్నా, సపరేట్ చేసేసి ఈ ఎలక్ట్రిక్ కార్లో ఇన్హెరిట్ చేస్తున్నాం. కానీ ఏం చేస్తున్నాం, జస్ట్ ఈ ఫైల్లో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా. నాకు మొత్తం ఎలక్ట్రిక్ కార్ మొత్తాన్ని పంపించాల్సిన అవసరం లేదు. ఆ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఉంది చూడండి, అది పంపించుకుంటే చాలుగా, మొత్తం అయిపోతుంది. వీళ్ళకి కార్ అయిపోతుంది, వీళ్ళకి ఎలక్ట్రిక్ కార్ అయిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, బ్యాటరీ ఇవ్వలే నేను. మీరేం చేస్తారంటే ఇక్కడ బ్యాటరీ డాట్ పై అనేది ఒకటి క్రియేట్ చేయండి. బ్యాటరీ డాట్ పై అని క్రియేట్ చేసి సేమ్ ఇక్కడ ఉన్నది ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకే, ఈ బ్యాటరీ డాట్ పైలో ఇక్కడ ఏం చేస్తారు, ఒక 100ని పాస్ చేయండి ఎక్స్ట్రా, అండ్ బ్యాటరీ డాట్ పైలో నుంచి ఒక వాల్యూని ప్రింట్ చేసుకోండి. అప్పుడు మీరు ఇక్కడ ఒక ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది పెట్టుకోవాలి. ఫ్రమ్ బ్యాటరీ అవసరం లేదనుకుంటా, మీరు ఆల్రెడీ అక్కడ ఇచ్చేస్తారు కదా, అవసరం లేదు. ఇంపోర్ట్ ఏమో అవసరం లేదు, సింపుల్. ఓకే, ఇంపోర్ట్ అవసరం లేదు. ఇక్కడ ఇంపోర్ట్ ఎందుకు అవసరం లేదంటే, మీరు ఆల్రెడీ ఈ ఎలక్ట్రిక్ కార్ అనే క్లాస్లో సెల్ఫ్ డాట్ బ్యాటరీ ఈక్వల్ టు
బ్యాటరీ అని ఆల్రెడీ క్లాస్ని కాల్ చేస్తారు. ఈ ఇంపోర్ట్ అనేది ఎక్కడ చేయాలి? ఈ ఎలక్ట్రిక్ కార్లో చేయాలి. అక్కడ ఫ్రమ్ బ్యాటరీ ఇంపోర్ట్ క్యాపిటల్ బి బ్యాటరీ ఇట్లా చేసుకోవాలి. ఫ్రమ్ బ్యాటరీ ఇంపోర్ట్ బ్యాటరీ. ఓకే, సింపుల్. ఇది ఎక్కడ పెట్టాలి మీరు? ఎలక్ట్రిక్ కార్ డాట్ పై. ఎలక్ట్రిక్ కార్ డాట్ పైలో పెట్టాలి. అంతే, సింపుల్, అయిపోయింది. డన్. ఇంకా పైథాన్ మొత్తం పైథాన్ డన్. సూపర్, చాలా ఫాస్ట్గా అయిపోయింది, చాలా లేట్గా అయ్యింది. ఓకే, ఒప్పుకుంటా. సర్లే, మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ కింద కమెంట్స్లో పెట్టండి. మా ఫ్రెండ్స్ యాదవ్లు చెత్త కమెంట్స్ అన్ని పెడుతున్నారు, అవేం పట్టించుకోకండి. ఓకే, ఏమైనా అర్థం కాకపోతే మాత్రం ప్లీజ్ పెట్టండి. ఇంకొక వీడియో చేసి పైథాన్ అనేది కంప్లీట్ చేసేద్దాం. ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎప్పుడు చెప్పాను అనుకుంటా, మనం ఇన్స్టాగ్రామ్ వాడతాం కదా. ఇప్పుడు అదే ఇన్స్టాగ్రామ్ను మనం ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న వాటితో నోట్, ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న వాటితోనే ఇన్స్టాగ్రామ్ తయారు చేయగలమా? అది నా టెర్మినల్లో నాకు రన్ అవ్వాలి. సింపుల్. క్వశ్చన్ అర్థమైందా? ఇప్పటి వరకు మీరు ఏమేమి నేర్చుకున్నారో ఫస్ట్ నుండి చూసుకున్నట్టయితే, ఫస్ట్ నుండి మీరు ఏమేమి నేర్చుకున్నారు? వేరియబుల్స్ నేర్చుకున్నారు, లిస్ట్ అంటే ఏంటో నేర్చుకున్నారు, టపుల్స్ నేర్చుకున్నారు, ఇఫ్ ఎల్స్, డిక్షనరీ, వైల్ లూప్స్ ఎట్లా పెట్టాలి, ఫంక్షన్స్, ఇప్పుడు కొత్తగా క్లాసెస్ కూడా నేర్చేసుకున్నారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న నాలెడ్జ్తో, మొత్తం నాలెడ్జ్తో, ఓకే, నేను ఇన్స్టాగ్రామ్ని తయారు చేయగలను. సింపుల్, పెద్ద ఎక్కువ అడిగట్లేదు, జస్ట్ ఇన్స్టాగ్రామ్ తయారు చేయమంటున్నా అంతే. ఓకే, అది తయారు చేద్దాం మనం. శాంపుల్ కోడ్ చూపించాలా అంటే ఇంక కంప్లీట్ అవ్వాలా, రాస్తున్నా, ఒకసారి చూపిస్తా. ఇది ఎట్లా ఉంటుంది. ఓకే, చాట్ జీపీటీ ఇలాంటి దగ్గరలో వాడుకోండి అబ్బా. నేను ఏం చేస్తున్నా తెలుసా, ఇప్పుడు ఈ ఫంక్షన్స్ అన్నీ నేను రాసుకుంటున్నా. ఓకే, ఈ ఇదంతా ఎట్లా వర్క్ అవ్వాలని చెప్పేసి ఈ కింద వేరే ప్రాసెస్ ఉంది చూడు, ఈ కింద డిజైన్ పార్ట్ ఉంది చూడు, ఇది ఈ పార్ట్ మొత్తం ఇదంతా చాట్ జీపీటీ నుండి దొబ్బేసా. ఈ క్రియేట్ న్యూ అకౌంట్, ఈ లాగిన్ పేజ్, ఇవన్నీ చాట్ జీపీటీ నుండి దొబ్బేసా. చూసారా, ఈ లేబర్ పనులు ఇవి. అంటే మరి లేబర్ అంటే బాగోదేమో, అంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఎట్లాంటి పనుల మీద. ఇప్పుడు ఎంతసేపు మీరు ఈజ్ ఈక్వల్ టు కొట్టుకొని ఉంటారు, అంత టైం వేస్ట్ పని. మెయిన్ ఫోకస్ ఏంటి మనకి? రన్ అవ్వాలి. రన్ ఎట్లా అవ్వాలి? ఇన్స్టాగ్రామ్లో రన్ అవ్వాలి. అది మన మెయిన్ టార్గెట్ ఉండాలి. ఇట్లా దీని మీద డిజైన్ చేస్తూ ఉండకూడదు. సో మైండ్ సెట్ అనేది అట్లా పెట్టుకోండి. ఏదైతే మీకు రిపిటేటివ్ పని ఉంటుంది, చూడు అక్కడ ఈక్వల్ టు అదంతా రిపిటేటివ్ పని, అదంతా చాట్ జీపీటీకి ఇచ్చేయండి. మెయిన్ పని ఏదైతే ఉంటుందో దాని మీద మీరు ఫోకస్ చేయండి. మీ స్కిల్స్ పెంచుకున్నట్టు ఉంటుంది, మీ థింకింగ్ లెవెల్ పెంచుకున్నట్టు కూడా ఉంటుంది. చూడండి, సింపుల్. పైన చెప్పిన వాటితోనే నేను చెప్పా. ఇదేంటిది? డిక్షనరీ. ఓకే, ఇది డిక్షనరీ, ఇది వైల్ లూప్, ఇవి కొన్ని ఫ్లాగ్స్. ఓకే, ఇదంతా మీకు చెప్పిన దాంట్లోనే. ఇదిగో ఇఫ్ ఎల్స్ ఓన్లీ మీకు చెప్పిన దాంతోనే ఇన్స్టాగ్రామ్ అనేది తయారు చేస్తున్నాం మనం. ఓకే, అది మన క్వశ్చన్. ఓకే, ఇదంతా కూడా చాట్ జీపీటీ. ఓకే, ఇది చూడండి, ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇది మొత్తం చాట్ జీపీటీ. ఈ బ్యాక్ అండ్ ఈ వర్క్ ఏదైతే ఉంటుందో చూడండి, ఎట్లా రన్ అవ్వాలి, నా కమాండ్ లైన్లో నేను ఏవైతే కొడితే ఎట్లా కనిపించాలి, అదంతా కూడా నేను చూసుకుంటాను. ఓకే, అదంతా కూడా మనం చూసుకోవాలి. అలాంటప్పుడు లెర్నింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, స్కిల్స్ అనేవి పెంచుకుంటాం మనం. ఇది ఇంకా ప్రాసెస్లో ఉంది. ఇంకా డిఫరెంట్ క్లాసెస్ క్రియేట్ చేయాలి, సో దట్ అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. అండ్ చూస్తున్నా, ఇంకొంచెం టైం పడుతుంది. దీని పేరు కూడా పెట్టాను నేను, టెర్మిగ్రామ్ అని చెప్పేసి. టెర్మిగ్రామ్. ఓకే,
నెక్స్ట్ వీడియోలో ఇది ఒకటి కంప్లీట్ చేసేద్దాం. ఈ లోపల ఈ లోపల ఈ లోపల మీరు కనుక చేసేస్తే కింద ఖచ్చితంగా షేర్ చేయండి. ఖచ్చితంగా మీ ప్రాజెక్ట్ అనేది షేర్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే, బేసిక్ అవనివ్వండి, అడ్వాన్స్ అవనివ్వండి, మీకు ఇష్టం వచ్చింది ఒకసారి ట్రై చేయండి. ఓకే, మంచి ప్రాజెక్ట్స్ అన్నీ ఒక రోజు కూర్చొని చూద్దాం ఎవరెవరు ఎట్లా చేశారని చెప్పేసి. కింద కమెంట్స్లో మాత్రం ఖచ్చితంగా పెట్టండి. అవునులే, వీడియో చూసేది తక్కువ మంది, దీని అమ్మాయి ఇంకా సర్లే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసి పెట్టండి, ఏం కాదు. ఒక రోజు కూర్చొని మొత్తం మనం చూద్దాం ఎవరెవరు ఎట్లా చేశారని చెప్పేసి. సింపుల్ చేసినా పర్లే, కాంప్లెక్స్ చేసినా పర్లే, అడ్వాన్స్ చేసినా పర్లే. ఓకే, కానీ ట్రై చేయండి. ఎందుకు చెప్తానంటే రెజ్యూమ్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. కమాండ్ లైన్లో ఇన్స్టాగ్రామా ఎలా బ్రో ఎలా చేసావు అనేసి అడుగుతాడు ఇంటర్వ్యూయర్. ఖచ్చితంగా అడుగుతాడు ఒకవేళ పెడితే. సో యా, ట్రై చేయండి. అంతే, సొల్లు ఎక్కువైపోయింది వీడియో మొత్తం. అది మొత్తం టాపిక్స్ అన్ని కవర్ చేసేసాం. పైథాన్ బేసిక్స్, ఇది ఓన్లీ బేసిక్సే నేను చెప్పా. నేను మీరు ఇప్పుడు ఇది మొత్తం ప్లేలిస్ట్ మొత్తం చూసేసి మీరు పెద్ద తోపు అయిపోతారు. బేసిక్స్ వరకు అయితే కవర్ చేసాం. బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే మీరు ఫర్దర్గా ముందుకు వెళ్ళేదానికి కూడా ఈజీగా ఉంటుంది. మీరు తర్వాత ఏమైనా నేర్చుకోవాలనుకున్న వెబ్ డెవలప్మెంట్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, లేదంటే డేటా అనలిటిక్స్ కానీ, ఇవేమైనా నేర్చుకోవాలనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. ఈ బేసిక్స్ అనేది స్ట్రాంగ్ పెట్టుకోండి అంతే. సో యా, నా సైడ్ నుండి అయితే అదే సజెషన్. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. నెక్స్ట్ ఇంకొక వీడియోలో పైథాన్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం. ఓకే, డన్ ఇంకా. సో యా, అంతే మరి, ఉంటా. సైనింగ్ ఆఫ్.